గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే మనం ఏ రకంగా తీసుకోవాలి ఆ ఒక్క చిన్న పదాన్ని, మనం ఎలా భావించాలి, ఆహార విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఆహారం అనేసరికి ఇంతకు ముందున్న ఆహార విధానం వేరు. వండే దగ్గర నుంచి, పండించే దగ్గర నుంచి, తినే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతులన్నీ ఏమీ కనిపించట్లేదు. అంటే మనం ఆహారాన్ని అవమానిస్తున్నాం అనుకోవాలా, అసలు ఏమనుకోవాలి? అవమానిస్తున్నాం అనటానికంటే మర్చిపోతున్న అన్నమును అన్నంగా చూడటం లేదు అంటే చాలు. అన్నమును అన్నంగా చూడటం లేదంటే చాలు. ఎందుకంటే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమును బ్రహ్మగా చూడుము, దేవుడిగా చూడుము. అన్నమే ప్రాణశక్తి, అన్నమే లోపలికి వెళ్ళే ప్రాణశక్తి. నీకు ఇష్టమైందని దేన్ని వదలవు. ఆధునిక కాలంలో చెప్పాలి అంటే ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ మొత్తం తింటావు, మళ్ళీ అన్నాన్ని ఎందుకు పారేస్తావు? నీకెంతవరకో అంతవరకు ఇష్టం, రుచి, అంతే. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూసి ఆ భగవంతుడు నాకు అన్నం ఇచ్చాడు. ఇది రంతిదేవుని చరిత్రలో వస్తుంది. రంతిదేవుడు అనే మహారాజు, ఆయన చరిత్రలో వస్తుంది. కనుక అన్నం గొప్పది, ఆ అన్నం సమృద్ధిగా ఉండుగాక. అన్నము చేతనే మొత్తం ప్రపంచం బ్రతుకుతూ ఉంది, అదే పరబ్రహ్మం. ఇప్పుడు అంటే మనకు పురాణ కాలంలో తీసుకున్న, మన శాస్త్రాల్లో తీసుకున్న ఆహారానికి కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మన పెద్దవాళ్ళ విషయం, పూర్వీకుల విషయానికి వచ్చినా కూడా కూర్చొని తినే విధానం కానివ్వండి, ఆ తినే ముందు నమస్కరించుకునే విధానం కానివ్వండి, అయిపోయిన తర్వాత వాళ్ళు ఆచరించే పద్ధతి కానివ్వండి, చాలా పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు మనం అవన్నీ ఆచరించట్లేదు. చాలా మళ్ళీ మంచి ప్రశ్న ఇచ్చింది సోదరి, మీరు ఇచ్చారు. మీకు ముందు అభినందన సహస్రాలు. ఈ ప్రశ్నకు గొప్పది. ఈ ప్రశ్నకు నేను జవాబు చెబితే మళ్ళీ విమర్శలు వస్తాయి. విమర్శలు రాకుండా ఉండుగాక అని మా బంధువులారా, మీడియాలో మా మాటలు వింటున్న బంధువులు గారా విమర్శించకండి. వెనకట ఒకనాడు అన్నము కింద పీట పెట్టేవాళ్ళు. పళ్ళెం కింద పీట పెట్టి, పీట మీద అన్నం పెట్టిన తర్వాత ఆహారం మీద ఇలా నీళ్లు చల్లి కంటికి ఇట్లా నమస్కారం చేసుకొని అన్నాన్ని స్వాహాకారంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది? చేతులు పట్టుకుంటున్నాం, వెళుతున్నాం, తిరుగుతున్నాం, తింటున్నాం, కూర్చొని తినటంలే. తిరుగుతూ తినేవి కొన్ని ఉన్నాయి, అది కాదు. మనం మనిషిమి, రెండు పాదాలున్నాయి, రెండు పాదాలున్నాయి. అందుకే చక్కలం ముక్కలం పెట్టుకొని కూర్చొని తినేవాళ్ళం, తినే ముందు కాళ్ళు కడుక్కునేవాళ్ళం, ఎన్నెన్నో ఉండేయే. కాలం మారుతుంది, స్వాగతమే. కాదు అని చెప్పలేం, కాదని దేనికి అనలేం. కాలంలో మంచి చెడులు అన్నీ ఉంటాయి. కానీ అన్నం అన్నమే, అన్నం అన్నమే, బ్రహ్మం బ్రహ్మమే, పెద్దలు పెద్దలే. ఆ పవిత్రతను రక్షిద్దాం, పరిహరించకూడదు, వేస్టేజ్ చేయకూడదు. ఈ కాలంలో ఎంతో వ్యర్థం అయిపోతుంది. అదే అన్నాన్ని ఒక నలుగురికి పెడితే సరిపోతుంది కదా, 10 మందికి ఇస్తే సరిపోతుంది కదా. ఇక్కడ అన్నం అన్నందుకు వివాహపు వ్యవస్థ గురించి చెబుతూ వీరేశలింగం పంతులు ఒకటి అంటాడు, ఇంత ఖర్చు పెట్టే బదులు అదే ఖర్చు తలుచుకుంటే 2 ఏళ్ళు భార్యాభర్తలు హాయిగా అనుభవిద్దురు కదా. ఇది నిజమే. ఈ ఆడంబరానికి వచ్చేసింది. నన్ను ఇతరులు దోషంగా పట్టకండి, అసలు దోష పట్టాల్సిన అవసరమే లేదు, జరుగుతున్న వాస్తవాన్ని చెబుతున్నాం. ఆడంబరానికి పోకుండా ఎంతవరకు మంచి, ఆ మంచిని పట్టుకుందాం, వదలమని కాదు, చెయ్యాలి. ఎంతవరకో అంతవరకే, ఇతరుల కోసం కాదు. మీరు కొన్ని దగ్గర నేను మీ మాటల్లో వినున్నా, పూజలు ఇతరుల కోసం కాదు, నా కొరకు, నా దేశం కొరకు, నా గృహం కొరకు, నా పిల్లల కొరకు. దీనికే ఒకటి
ఇంకొక మంచి వేదవాక్కు ఉంది. ఆ. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత స్థేస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓ భగవంతుడా, నీవే నాకు ఇచ్చావు, నీవే నా చేత చేసుకుంటావు, ఇది నీది నీకే. ఆ సృష్టిలో ఉండే పువ్వును నేను పువ్వులు తీసుకొచ్చా, నేను పువ్వులు సమర్పిస్తున్నా అనుకో, భగవంతుడు ఇచ్చిన పుష్పాన్ని భగవంతుడి దగ్గర సమర్పించు. అదే పుష్పం, అది చేసుకున్న భాగ్యం. ఒకటి దేవుడి పాదాల మీదకి వెళుతుంది పువ్వు, ఒకటేమో ప్రియురాలు యొక్క జడకు వెళుతుంది, ఇంకొకటేమో శవం మీదకి వెళుతుంది, ఇంకొకటేమో పాదాల కింద పడి నలిగిపోతుంది, ఇంకొకటేమో చెట్టు మీదనే ఉండి ఎండిపోతుంది, ఇంకొకటి ఉప్పెనకు పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది సృష్టి రహస్యం. మంచి చెడు కాదు, నీ మనస్సే మంచి. నువ్వు పడుకున్న తర్వాత ఈరోజు నేను ఎన్ని మంచి చేశా, ఎన్ని చెడు చేశారని తనకు తనే ఆత్మసాక్షి, అదే దైవమై ఆత్మసాక్షి ఆలోచించుకుంటే అయిపోయా. రేపు తెల్లారి ఆ చెడు చెయ్యకు. రేపు ఇవాళ పడుకునేటప్పుడు ఏదైతే ఇవాళ నేను చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయో ఆ తప్పు నేను రేపు చెయ్యను అనుకుంటే అయిపోయింది, అంతే, ఇంకేం లేదు. ఈ మధ్యనో వాహనాలు డడ్డా అని పోతారు, శబ్ద కాలుష్యం, అయ్యయ్యో అని అనుకుంటే చాలు. నీకు వాహనం కావాలి, శబ్దంతో ప్రాధాన్యత లేదు, మామూలుగా వెళ్ళొచ్చు. కానీ పిల్లలు యువత ఉందే, కేరింతలు కొడుతూ ఎందుకు అవసరమా? కాబట్టి ఇలాంటి నేను చిన్నదే చెప్పాను. ఇంకా వినాయక నిమజ్జనాలు, ఇంకా 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 ఆ శబ్ద కాలుష్యం పెరగకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే. మంగళవాద్యాలు అన్నారు దాన్ని, మంగళవాద్యాలు అన్నారు, బ్యాండ్ భజంత్రిలు అని అనలే. ఇప్పుడు వచ్చినా ఎంతవరకు అంతవరకు అని అన్ని లిమిట్లో ఉండాలి. నా మాటలు కూడా ఎంతవరకు అంతవరకే ఉంటే అప్పుడు ఏమీ ఉండదు. లేకపోతే ఏమంటారు, ఎక్కువ వాగిండు, ఎక్కువ ఉరుతున్నాడు, ఆయనకేం పని లేదా అని ఇటువంటివి కూడా వస్తాయి. కాబట్టి అది ఎదుటివాడు ఏ విధంగా భావిస్తే అది గొప్పది. మంచిగానే చూద్దాం, మంచిగానే విందాం, మంచిగా తలుద్దాం. ఇప్పుడు ఈ భోజనం విషయం గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి శాకాహారులు, మాంసాహారులు అని చెప్పి 2 రకాల వర్గాలు అయితే ఉన్నారు. అంటే అది భగవంతుడు ఆ ఒక సృష్టిలో ఇది ఒక భాగమేనా, అంతే. లేదు అని అంటే మనం మనము సృష్టించుకుందన్నా భగవంతుడు ఇచ్చిందన్నా అంతే. దేనికైనా అంతే. ప్రాణి హింస చేయకుండా ఏదీ లేదు. ప్రాణి హింస చెయ్యకుండా ఏదీ లేదు. వామనావతారంలో వస్తుంది. హింస లేకుండా ఏదీ లేదు. ఆఖరికి నువ్వు అన్నం ఉడికించేటప్పుడు కూడా అందులో ఉండే బ్యాక్టీరియా హింస పడుతూ ఉంది, శాపం ఉంది. అన్నము తినే ముందు దాని వెనక ఎంతో నష్టం ఉంది. ఎప్పుడు దున్నినప్పటి నుండి రైతు దున్నేటప్పుడు చరములు ఉంటాయి, లోపల ఉండేటువంటి ఎర్రలు ఇవి ఉంటాయి, తెగిపోతుంటాయి. ఆ సరీసృపాలు తెగిపోతుంటాయి. పోయినప్పుడు వాటి శాపం అంతా మనకే. అందుకు మొదలు ఎవరు తింటే వాళ్ళకి ఆ శాపం వస్తుంది. అందుకు మన పెద్దలు ఏం చేశారు, దీపావళి వచ్చింది, ఈ కొత్త వస్త్రం, ఈ వస్త్రాన్ని దేవుడి ముందట పెట్టి దీనికి ఇంత పసుపు కుంకుమ పెట్టి ఎందుకు పెట్టారు? దీని దారాల వెనక ఈ వ్యవసాయదారుని అప్పటి నుండి నేత నుండి కట్టుకునే వరకు దీని వెనక శాపం ఉంది. ఆ శాపం ముందు దేవుడికి పోయి అప్పుడు నాకు. అన్నం కూడా అంతే, అన్నం దాని వెనక శాపం ఉంది, ఆ శాపం దేవుడికి పోయి అప్పుడు మనకు. అందుకే ప్రసాదం ఏదని తినేటప్పుడు తల్లి చూస్తుంది. బిడ్డకు తినిపించే ముందు తల్లి రుచి చూసి బాగుంది మా బిడ్డ, ఇంత తల్లి దేవుడు భగవంతుడు దైవం ఆయనకు చూపించాం, మనం స్వీకరించాం. దీని వెనక రహస్యం పుష్కలంగా, పాపము లేకుండా ఉండదు, ఉన్నది. కాకుండా దానికి ప్రాయశ్చిత్తాలు, ప్రతి దానికి ప్రాయశ్చిత్తం ఉంది. అంటే ఇలా పెద్దవాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి మనని ఆచరించమని చెప్తే మూఢనమ్మకం అని కొట్టి పారేస్తాం. కానీ ప్రతి దాని వెనకాల ఇంతటి అర్థం, ప్రతి విషయం వెనక ఉంది అనుకునే వాళ్ళు అనుకుంటారు. మూఢనమ్మకాలు అనుకోవచ్చు, ఎవరు అనుకుంటే వాళ్ళు వేరు. విన్నారా? అనుకునే దానికి భావనా పరంపరకి ఏమీ లేదు. మూఢనమ్మకాలని మీరు అనుకున్నందుకు కొందరు ఏమంటారు, మాంగళ్యాన్ని ఉరితాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక అది దైవంగా భావించి కళ్ళకద్దుకునే వాళ్ళు ఉన్నారు, ఉరితాడు కదా అనుకునే వాళ్ళు. ఎవరి భావనలు వాళ్లకు. కాకుంటే ఎవరెవరు ఏ విధంగా భావిస్తే అది మనం మంచిగా భావిద్దాం, పవిత్రంగా చూద్దాం, ఆనందిద్దాం, అంతే, సంతోషంతో. ఇంకా ధన్యవాదాలండి. అనేక కృతజ్ఞతలు, మహదాశీర్వచనాలందరికీ.